సార్ మామీ మేకోవర్ అంటే ఏంటి? అంటే చాలామంది అడుగుతూ ఉంటారు. కరెక్ట్ సొల్యూషన్ ఏంటి సార్ దీనికి? మామీ మేకోవర్ అంటే ఏంటంటేనండి, హ్మ్. ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చిన బాడీ చేంజెస్‌నన్నిటిని, ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఉన్నారో అంతవరకు కరెక్ట్ చేయటాన్ని మామీ మేకోవర్ అంటున్నారు. హ్మ్. అంటే మామీని మేకోవర్ చేయటం. ఓకే. అంటే బాడీలో వచ్చిన చేంజెస్‌నన్నిటిని సరిచేయటం అనేది. హ్మ్. సో, ప్రెగ్నెన్సీలో ఎలాంటి చేంజెస్ వస్తాయని అందరం అనుకుంటాం. మనకు తెలిసినయి కొన్ని చేంజెస్ అండి. హ్మ్. ఎట్లా ఉంటాయి? పొట్ట బే పెరిగిపోవడం. పొట్ట పెరిగిపోవటం, బ్రెస్ట్ పెరిగిపోవడం. బ్రెస్ట్ పెరిగిపోవటం, హ్మ్. ముడతలు పడిపోవటం, ముడతలు పడిపోవడం. స్ట్రెచ్ మార్క్స్ రావటం, థైస్ పెరగటం, లావు అవును. అవ్వటం. లేదు అంటే గనక బ్రెస్ట్ సైజ్ పెరగటంతో పాటు కొంతమందికి బ్రెస్ట్ ఎంప్టీ అయిపోతది. ఓకే. ఎంప్టీ అయిపోయి మనకి గాలి తీసేసిన బెలూన్ ఎలా బెల్ అయిపోతుందో అలా హ్మ్. ఎంప్టీ అయిపోయే సాగింగ్ కూడా వచ్చేస్తది. ఓకే. సో, బ్రెస్ట్ సర్జరీస్‌ని సరిచేయటం, హ్మ్. అబ్డామెన్‌ని టమ్మీ టక్ అంటాం. హ్మ్. అంటే లైపోసక్షన్ చేసి లూజ్‌గా ఉన్న ఎక్సెస్ స్కిన్‌ని తీసేయటం. హ్మ్. చేతులు లావవుతాయి కొంతమందికి. ఓకే. చేతులకు లైపోసక్షన్ చేయటం. థైస్ లావవుతాయి కొంతమందికి. థైస్ చేయటం. హ్మ్. నెక్స్ట్ వెజైనల్ సర్జరీస్ అండి. హ్మ్. అంటే నార్మల్ డెలివరీ అయిపోయిన తర్వాత లూజ్ అవ్వటం. కొంతమందికేమో ఎపిసియోటమీ బేబీ బయటికి రావటానికి కట్ చేయటం కట్ వల్ల చేయడం. ఎక్సెస్ లూజ్ అయిపోతుంది హ్మ్. కొంతమందికి. కొంతమందికి నార్మల్‌గానే నార్మల్ డెలివరీ తర్వాత లాక్సిటీ హ్మ్. వస్తది. దానివల్ల ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతది కొంచెం. ఓకే. సో, దానివల్ల కూడా ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వచ్చిన పేషెంట్స్ కూడా వస్తారు మా హ్మ్. దగ్గరికి. సో, వెరీ సింపుల్ సర్జరీగా వెజైనల్ టైటనింగ్ చేసేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఫేస్ మీద మీకు డబుల్ చిన్ రావచ్చు. హ్మ్. దాంతో పాటు ఫేస్ మీద ఫేషియల్ హెయిర్ పెరగొచ్చు. ఓకే. జుట్టు ఊడిపోతుందండి. హ్మ్. ప్రెగ్నెన్సీ బేబీ డెలివరీ అయిన తర్వాత హ్మ్. కొన్ని రోజులకి హ్మ్. మన బేబీకి న్యూట్రిషన్ అది మిల్క్ అది మిల్క్. ఇవ్వటం వల్ల అది కూడా బ్రెస్ట్. కాకుండా పోస్ట్ ప్రెగ్నెన్సీ స్ట్రెస్ వల్ల కూడా జుట్టంతా ఊడిపోతుంది. హ్మ్. సో, హెయిర్ లాస్‌కి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. హ్మ్. ఫేస్ మీద ఎక్సెసివ్ అప్పర్ లిప్ మీద, చిన్ మీద హెయిర్ పెరుగుద్ది హార్మోనల్ చేంజెస్ వల్ల. హ్మ్. ఆ హెయిర్ రిమూవల్ చేసుకోవచ్చు. ఫేస్ మీద అన్‌వాంటెడ్ పిగ్మెంటేషన్ వస్తది హ్మ్. కొంతమందికి. నల్లబడతది, మెడ నల్లబడతది, మొహం నల్లబడతది. ఓకే. దానికి కూడా చేసుకోవచ్చండి. హ్మ్. హ్మ్. సో, ఇవన్నీ కలిపి అన్నీ అందరికీ చేస్తామని కాదండి. హ్మ్. ఎవరికి స్పెసిఫిక్‌గా ఏది కావాలో అది చేయటాన్నే మామీ మేకోవర్ అంటారు. మమ్మీ మేకర్ అంటారు. అంటే సర్జరీస్ కూడా చాలా మందికవుతాయి. మీరు నార్మల్ డెలివరీస్ గురించి చెప్పారు. సి సెక్షన్ అట్లాంటి చేసిన ఆళ్ళలో కూడా ఆ స్కార్ దగ్గర చాలా స్కార్ బాగా థిక్‌గా ఉండటం. హ్మ్. ఆ స్కార్ పెద్ద స్కార్ పడిపోవటం, పెద్ద అవును. మచ్చ పడిపోవటం అలా ఉంటే నీట్‌గా స్కార్‌ని కూడా మనం తగ్గించుకోవచ్చండి. తగ్గించుకోవచ్చు అంటారు. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ అండి.